హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. నాకైతే బ్రష్ చేయగానే టిఫిన్ ఉండాలి. అంత ఎర్లీ మార్నింగ్ పీజీలో పెట్టరు కాబట్టి మాదాపూర్లో ఉన్న స్వచ్కి వచ్చేసాను. నేనైతే లంచ్ లేకపోయినా డిన్నర్ లేకపోయినా బతుకుతా, కానీ టిఫిన్ లేకపోతే నా వల్ల అస్సలు కాదు. ఇక్కడ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయంటే స్టార్టింగ్ ఫ్రమ్ 20 ఉంటుంది మీకు. ఇన్ని చూసి లాస్ట్కి అయితే చిట్టి ఇడ్లీ ఆర్డర్ చేశాను. పర్ బౌల్ 50 ఛార్జ్ చేస్తున్నారు. 8 పీసెస్ వస్తున్నాయి. వీళ్ళైతే చాలా హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు. క్యాప్స్, గ్లౌజ్, వీళ్ళ ప్యాకింగ్ చూడండి ఎంత ప్రీమియం ఉందో. ఈ రోజుల్లో ఇలాంటి ప్యూర్ లవ్ దొరకడం చాలా కష్టం, అందుకే క్యాప్చర్ చేసా. ఈసారి ఎప్పుడైనా మాదాపూర్ వస్తే ట్రై చేయండి, చాలా బాగుంది. అసలు సీటింగ్ అదంతా చూడండి ఎంత ప్లెజెంట్ ఉందో. మేమైతే ఇంకా చిట్టి ఇడ్లీ, దోశ అండ్ పూరి ఆర్డర్ చేసాము. మా ఫ్రెండ్స్ అడుగుతుండే నువ్వు తినేది ఎందుకు పెట్టట్లేదు అని చెప్పేసి. మనం తింటే ఇలాంటి వియర్డ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తాం. హైదరాబాద్లో పూరి దొరుకుద్ది కానీ మన ఆంధ్ర స్టైల్ పూరి కర్రీ దొరకదు. ఎక్కడో దొరుకుతాయి చాలా రేర్గా. నేనైతే పూరి తినడం కూడా మానేశాను హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి, ఆ కర్రీ తినలేక. మా తమ్ముడు అంటాడు ఎంత ఆస్వాదిస్తూ ఆరంగా తింటావు అని చెప్పి. ఇది చూసాక నాకు కూడా సేమ్ ఫీలింగ్ వస్తుంది. ఇంత తిన్నాక ఛాయ్ కానీ కాఫీ కానీ పడాలి కదా. మీరు కాఫీ లవరా, టీ లవరా? నేనైతే కాఫీ కన్నా టీనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఎందుకో ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. కరెక్ట్గా మేము కూర్చున్నాం, అప్పుడే సన్ రైజ్ స్టార్ట్ అయింది. అస్సలు ఎర్లీ మార్నింగ్ ఆ గ్లాస్, ఆ టీ ఎంత సూపర్ ఉంది. మీరెవరైనా మాదాపూర్ దగ్గరలో ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఎస్పెషల్లీ వీళ్ళ టీ తాగండి, అసలు ఎంత బాగుందో తెలుసా. మనకి ఏదైనా నచ్చితే ఒక్కసారితో ఆపేస్తామా? ఇది సెకండ్ టైం, అందుకే మా ఫ్రెండ్స్ నవ్విస్తున్నారు. వీళ్ళ దగ్గర చిట్టి ఇడ్లీ, దోశనే కాకుండా ఉప్మా, పొంగల్, కేసర్బాద్ ఇట్లా చాలానే ఉన్నాయి. ఈవినింగ్ స్నాక్స్కి మిర్చి బజ్జీ, మసాలా వడ కూడా ప్రొవైడ్ చేస్తారు. అలానే లంచ్లో వెజ్ పులావ్, బిస్బిలాబాద్, కర్డ్ రైస్ ఇట్లా చాలానే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈసారి ఎప్పుడైనా పక్క ఆంధ్ర స్టైల్ టిఫిన్స్ తినాలంటే స్వచ్కి ట్రై చేయండి, చాలా బాగుంది టేస్ట్ అయితే. అండ్ ఎర్లీ మార్నింగ్స్ ప్రిఫర్ చేయండి, చాలా ప్లెజెంట్ ఉంటుంది, క్రౌడ్ కూడా తక్కువ ఉంటుంది. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వీకెండ్స్ వెళ్ళాం, ఫుల్ క్రౌడ్, అసలు బయట వరకు ఉన్నారు జనాలు. ప్లేస్ కూడా నీట్గా ప్లెజెంట్ ఉండడం వల్ల మీకు ఒక రిఫ్రెష్మెంట్లా ఉంటుంది. ఈ ప్లేస్ అయితే మాదాపూర్ వి కన్వెన్షన్ ఆపోజిట్లో ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.